హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. మా మమ్మీ మామిడికాయ చట్నీ వేస్తుంది చూడండి. ఎన్ని కేజీలు మామిడికాయ? 50 కాయల చట్నీ అంట. కొలతలు ఏమేమి ఉన్నాయి? ఎంత వేసినావు? 2 కిలోల కారం అండి, 2 కిలోల కారము, 2 కిలోల ఉప్పు, ఒక పసుపు ప్యాకెట్, 2 కేజీల మిరపకాయల పొడి, కారం పొడి, ఇంకా ఆవాల పొడి కేజీ, 2 కిలోలు ఆవాలు 2 కిలోలు, ఇంకా పసుపు 1 ప్యాకెట్, ఎల్లిపాయలు 1/2 కేజీ, ఇంకా మంచినూనె 3 కిలోలు, ఆయిల్ 3 కేజీలు, ఇంకా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మెంతాలు, పసుపు పొడి, ఇంకా పసుపు పొడి అన్నీ అందాక కొలతమని వేయాలండి. ఇంకా ఇది మాత్రం ఉప్పు, మిరపొడి అంతే, అవన్నీ కొలతమేనండి. 1 సంవత్సరం పాటు ఉంటుందా? సంవత్సరం పాటు ఉన్నదండి. దీంట్లో నీళ్ళు వేయరాదు, నీళ్ళు వేయకుండానే చేయాలి. ఓకే, ఇప్పుడు మొత్తం ఎంత కేజీలు అయ్యి? 50 కేజీల 50 కేజీలు అయిందండి. 50 కేజీల చట్నీ. ఇది వేరే అండి. ఇది ఎన్ని కేజీలు ఉంది? ఇది 2 కేజీల 3 కేజీలు? 5 ఉన్నది. ఇది 5 కేజీలు, అది 50, మొత్తం 55 కేజీల చట్నీ అండి. 55 కేజీల చట్నీ ఈరోజే పెట్టారు ఫ్రెండ్స్. బాగుందా? చూడండి, ఇది కొంచెం మగ్గాలి, మగ్గితే కొంచెం వాటర్ ఆయిల్ ఇడిస్తాయి ఫ్రెండ్స్. ఇది 50 కేజీల చట్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిపారు. అందరికీ ఇంత కొంచెం కొంచెం చట్నీ పెట్టిస్తారు ఫ్రెండ్స్. మామిడికాయ చట్నీ మొత్తం జార్లో వేసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సపోర్ట్ మై ఛానల్. ఓకేనా? మా పిన్ని కూడా వచ్చింది ఫ్రెండ్స్, హైదరాబాద్ పిన్ని. ఇక చట్నీ కలుపుతుంది చూడండి. అందరు ఒక చేస్తేనే చట్నీ అయిపోయింది. పెద్ద చెల్లి, ఇక చిన్న చెల్లి, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా పిన్ని తిరుపతికి పోయిండే, గుండె చేసుకొని వచ్చింది. కొంచెం ఎయిర్స్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకేంటి? ఇదిగో మా బాబాయ్. ఓకేనా? బాయ్.